అందరికి నమస్తే. మురళీ నాయక్ నిజంగా ఒక సమర యోధుడు అనొచ్చు, ఒక యుద్ధ వీరుడు అనొచ్చు. ఈ అబ్బాయిని 23 ఏళ్ళ వయసులోనే తను తెగించిన ధైర్యాన్ని చూస్తే నిజంగా నాకైతే షాక్ అవుతున్నా. అతనికి రైల్వేల జాబ్ కూడా వచ్చిందంట, కానీ దాన్ని కూడా తృణప్రాయంగా వదిలేసిండు. నాకు ఈ జాబ్ వద్దు, దేశ సేవకు వెళ్తా, నేను దేశ సేవ కోసమే నేను చనిపోతా అని చెప్పేసి కూడా వాళ్ళ ఇంట్లోతో అన్నాడంట ఈ మాట. సో ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు నిజంగా చలించిపోయారు, నిజంగా బాధపడ్డారు ఆయన. అరే నిజంగా ఏందబ్బా, ఇంత కమిట్మెంట్ ఉంటుందా, దేశం కోసం ప్రాణాలు ఏరడానికైనా ఇంత ముందుందా యువత అని చెప్పేసి అయితే ఆయన షాక్ అయిందంట. సో ఈ రోజు అయితే వెళ్ళడం జరిగింది, వాళ్ళ తల్లిదండ్రులకి ధైర్యం చెప్పడం జరిగింది. నిజంగా అసలు అంటే ఒక జవాన్ చచ్చిపోయినప్పుడు ఎప్పుడైనా సరే అంత సపోర్ట్ రావాలి. గవర్నమెంట్ నిజంగా అక్కడికి వచ్చిందంటే అది మామూలు విషయం కాదన్నట్టు. ఎంతో గొప్ప చావని చెప్పొచ్చు. గొప్ప అంటే లైక్ ఎట్లా అంటే ఒక దేశం కోసం చావడం, దేశం కోసం ప్రాణాలు ఇస్తే ఆ ఆనందం వేరే నిజంగా. సో నిజంగా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, అట్లాగే 5 ఎకరాల పొలం, 300 గజాల ఇల్లు అయితే ఇస్తానని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా 25 లక్షల రూపాయలు తన జేబులో నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో గ్రేట్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఏమున్నా కూడా తన దగ్గర ఉందా లేదా అని చూడకుండా ఎంత ఉంటే అంత ఇచ్చే రకం. సో గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో నిజంగా కూటమి గవర్నమెంట్ ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న ఏమంటాం, వాళ్ళు చేసుకున్న పుణ్యం, నిజంగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేసుకున్న పుణ్యం. ఎందుకు అంటే ఒక జవాన్ చనిపోతే చూడండి ఎంతమంది వచ్చిర్రు అక్కడ. లోకేష్ వచ్చిండు, అనిత గారు వచ్చిర్రు, వీళ్ళందరూ వచ్చిర్రు, అసలు పవన్ కళ్యాణ్ వచ్చిర్రు, ఎంత ధైర్యం చెప్పిర్రు. అంటే ఇంకో జవాన్స్ ఎవరైనా సరే జవాన్గా ఒక ఆర్మీలో వెళ్ళాలంటే ఒకరికి ధైర్యం వస్తుంది. అరే నేను వెళ్ళినా నా ప్రాణాలు పోయినా కూడా గవర్నమెంట్ ఉంది, చూసుకుంటుంది. సో నేను దేశ సేవ కోసం నేను ఏమైనా చేస్తా అని చెప్పేసి ముందరకు వస్తుంది యువత. అలాంటి ధైర్యం ఇస్తున్నారు కాబట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మనం పవన్ కళ్యాణ్కి, లోకేష్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ముఖ్యంగా. సో నిజంగా ఈ అబ్బాయి తెగింపు. ఇంకొకటి ఏంటంటే ఇతను జనసేనలో ఒక మెంబర్గా కూడా ఉన్నాడు. నిజంగా కదా, జనసేనలో మెంబర్గా ఉన్నాడు. ఇంకా తట్టుకోలేకపోయినాడు పవన్ కళ్యాణ్. ఒక దమ్మునైతే ఏడ్చిండు ఆయన. సో సాడ్ అసలు నిజంగా. ఆఖరికి చివరికి పాడే కూడా మోసిండు లోకేష్ గారు. పాడే మోయడం కూడా జరిగింది. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏంటి అంటే యుద్ధం అనేది ఎవరు కావాలనైతే కోరుకోరు, కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక అమాయకులని 26 మంది అమాయకులని ఘోరంగా చంపేశారు. తలాల మీద బుల్లెట్లు పెట్టి కాల్చి చంపారు. మనకి ఎంత కోపం రావాలి. ఇంతకుముందు కూడా పాకిస్తాన్లో ప్రతిసారి అట్లే చేస్తున్నారు. తర్వాత ఏది తాజ్లో కూడా, ముంబై తాజ్ హోటల్లో జరిగిన మారణ హోమం గురించి మనం మర్చిపోలేము. ఇంకా అది ఘోరం. ఇంకా హైదరాబాద్ పేలుళ్ళు, గోకుల్ చాట్, దిల్షుక్ నగర్, తీవ్రవాదులు అనేవాళ్ళు వస్తూనే ఉంటారు. సో వాళ్ళని అడ్డుకట్ట వేయాలంటే అది మోడీ గారే చేయగలరు. సో ఎట్టి పరిస్థితిలో వదిలేదు లేదు అని చెప్పేసి అయితే మాట్లాడుతూనే ఉన్నారు. సో చూడాలి. సీజ్ ఫైర్ అని చెప్పేసి ట్రంప్ మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి 2 దేశాలకి సరే సీజ్ ఫైర్ కింద కొంచెం ఆగండి, బ్రేక్ ఇవ్వండి, మాట్లాడదాము దీని మీద అని చెప్పేసి అన్నాడు. కానీ అయినా కూడా 2 గంటలు దాటగానే గన్ను పేల్చిరు, మళ్ళీ వాళ్ళు మిషన్స్ అయితే చేస్తున్నారు. సో ఈరోజు ఈవినింగ్ మా ప్రధాని కూడా చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒక బుల్లెట్ వచ్చినా కూడా త్రివిధ దళాలకైతే ఫుల్ పర్మిషన్లు ఇచ్చారు. మీరు మిజైల్ వేసి పడేసేయండి ఇంకా దేశం మీద అని అంటున్నాడంట. సో దీన్ని బట్టి ఏంటంటే యుద్ధం ఆగలేదు. చాలామంది చెప్పుకుంటారు అన్నట్టు, అంటే యుద్ధం బంద్ అయిపోయింది, యుద్ధం చేయట్లేదు, ఇంకా అంటే నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు మోడీ మీద, ఇంతేనా అని చెప్పేసి. సో కాదు అది. సో చూద్దాం ఇంకా ముందు ఏం జరగబోతుంది అనేది. సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి. జై హింద్, జై మోడీజీ, జై భారత్.